హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ వదిలిన రెండో ప్రోమోలో ఎలిమినేషన్ రౌండ్ చూపించారు. అయితే అంతకంటే ముందు అవినాష్తో ఆడుకున్నారు హోస్ట్ నాగార్జున. అవినాష్ అక్కడ గ్యాంగ్ ఒకటి ఉంది, ఒంటి కాలుతో ఆ గ్యాంగ్ని ఎల్లో మార్క్ దగ్గరికి తీసుకురా అంటూ నాగార్జున చెప్పారు. దీంతో చెప్పినట్లుగానే దాన్ని తెచ్చి చూపించాడు అవినాష్. అంతేకాకుండా ఒంటికాలపై నిల్చొని నాగార్జునకి సెల్యూట్ కొట్టాడు. దీంతో నాగ్ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టాడు. ఇక తరువాత మీకు ఒక లైన్ డ్రాగింగ్ కనబడుతోంది. ఆ క్యారెక్టర్ని గెస్ట్ చేయాలంటూ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇందులో అఖండాలో బాలయ్య, దసరాలో నాని, ఛత్రపతిలో ప్రభాస్, ఇస్మార్ట్ శంకర్లో రామ్, గుడుంబ శంకర్లో పవన్ కళ్యాణ్, మగధీరాలో రామ్ చరణ్ ఫోటోలు చూపించగా ఆ పాత్రలో పేరు చెప్పాలన్నమాట. ఇక ఈ టాస్క్లో దాదాపు అందరూ కరెక్ట్గానే చెప్పారు. అయితే చివరిగా మగధీరాలో బంగారు కోడిపెట్ట సాంగ్కి చిరంజీవి మేనరిజంలో అవినాష్ డ్యాన్స్ చేశాడు. ఇది చూసి అవినాష్ భలే చేస్తున్నాడయ్యా డ్యాన్స్ అంటూ నాగార్జున ప్రశంసించారు. దీనికి సార్ మన స్టార్ మాలో వచ్చిన బీబీ జోడీలో ఫైనలిస్ట్ సార్ నేను టాప్ 2 అంటూ చెప్పాడు. దీంతో మరెందుకు గెలవలేదు అంటూ నాగ్ అడిగితే అప్పుడు మోషన్ సార్ అంటూ అవినాష్ చెప్పాడు. దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు. 5వ ఫైనలిస్ట్ని రివీల్ చేసే సమయం వచ్చేసింది అంటూ విష్ణుప్రియ, నబీల్ ఇద్దరిని యాక్షన్ రూమ్కి రప్పించారు నాగార్జున. వారి ముందు ఓ బల్బు పెట్టి ఇద్దరిని టచ్ చేయమని చెప్పారు. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి నబీల్, విష్ణు ఇద్దరిని టెన్షన్ పెట్టారు. ఇక ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటూ హౌస్ మేట్స్ అందరూ ఉత్కంఠంగా చూశారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అయింది. అయితే విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుంది అన్న సంగతి ఇప్పటికే లీక్ అయిపోయింది. ఓటింగ్ ప్రకారం మిగిలిన వాళ్ళలో విష్ణుప్రియ లీస్ట్లో ఉంది. దీంతో విష్ణు హౌస్ నుంచి బాయ్ బాయ్ చెప్పనుంది. అయితే ఫ్యామిలీ వీక్ వరకు టాప్ 3లో ఉన్న నబీల్ ఆ తరువాత నుంచి నెమ్మదిగా డౌన్ అయిపోయాడు. ఇక ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్కి నబీల్ వచ్చాడంటే ఓటింగ్ ఎంత డ్రాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్, గౌతమ్ మొదటి 2 స్థానాల్లో ఉండగా ఆ తర్వాత 3వ స్థానాన్ని ప్రేరణ సొంతం చేసుకుంది. ఓటింగ్లో నబీల్ 4వ స్థానంలో నిలిచాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.